ఇక ఫస్ట్ టాపిక్ ఆ మధ్య ఢిల్లీ దొరవారు హైదరాబాద్ వచ్చినప్పుడు జెండా పాతేస్తామన్నారు. ఢిల్లీ సైన్యంతో వచ్చి మరీ తొడగొట్టారు. కూల్చేస్తే కూలిపోవడానికి అది మహారాష్ట్ర కాదు సార్, తెలంగాణ. అయితే అక్కడ అధికార పార్టీకి రెండు కొమ్ములుంటాయా? లేదు సార్, ఒక కాపరి ఉంటాడు. ఆయన పేరే కేసీఆర్. అధికారం కోసం ఎవరైనా ఎగబడితే అడ్డంగా నిలబడిపోతారు. ఎంత ఎలివేషన్ అవసరమా సామి అని అనుకుంటున్నారా? కేసీఆర్ ప్రెస్ మీట్ చూశాక ఎవరైనా అవసరమేనని అంటారు. మామూలు ఉతుకుడా అది? XXX సోప్తో ఉతికి గంజి పెట్టి ఆరేసినట్లు సంస్కారవంతంగా సాగలేదు ఆ ప్రసంగం. చాకిరేవులో బండకేసి బాదినట్లుగా సాగిపోయింది ఆ స్పీచ్. మర్చిపోయాను, నిర్మా వాషింగ్ పౌడర్ను కూడా వాడారు. మీరు డేట్ ఫిక్స్ చేయండి, నేను అసెంబ్లీ రద్దు చేస్తా. మీ ప్రతాపమో మా ప్రతాపమో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రా అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. కేసులు పెడతాం, షిండేలను దింపుతాం లాంటి కథలన్నీ ఇక్కడ కుదరవని తేల్చి పారేశారు. ఇటు బీజేపీ ఊపు చూస్తుంటే ఏ సమయంలో ముందస్తు వచ్చినా సిద్ధంగానే ఉన్నట్లు సంకేతాలిచ్చింది. తన స్కెచ్ తాను గీసేసింది. టీఆర్ఎస్లో ఓ నలుగురు కీలక నేతల్ని నియోజకవర్గాలకే పరిమితం చేసేలా పక్కా ప్రణాళికతో అడుగులేస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ ఇదే ప్లాన్ అమలు చేస్తుంది. కాస్త మంచి ఫలితాలే సాధించింది. అసలు కేసీఆర్ ముందస్తుకు వెళతారా? వెళితే దానికి బీజేపీనే కారణంగా చూపుతారా? ముందస్తుతో ఎవరికి లాభం? ముందస్తు పేరుతో ఎవరిని రెచ్చగొడుతున్నారు? బీజేపీ టార్గెట్ చేస్తున్న ఆ నలుగురు నేతలు ఎవరు? ఆ నలుగురిని టార్గెట్ చేయడంలో బీజేపీ ఆంతర్యం ఏంటి? పశ్చిమ బెంగాల్ ప్లాన్ తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? సుడిగాలి ముందస్తు సమాచారం ఇచ్చి రాదు. అది వచ్చిన తరువాత చెప్పుకోవడానికి ఇంకేమీ మిగలదు. కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా సేమ్ టు సేమ్ అంతే. సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా సాగిపోయింది. కేసీఆర్ నోటి వెంట ఏదైనా మాట వచ్చిందంటే అది యథాలాపంగా వచ్చిందనుకుంటే పొరపాటే. కేసీఆర్ ఏం చెప్పినా ఏం మాట్లాడినా 200% క్లియర్ అండ్ కాన్షియస్గానే మాట్లాడుతారు. ఇప్పుడు ముందస్తు ముచ్చట విషయంలోనూ అంతే. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని కేసీఆర్ ఒక్క మాటతో తేల్చేశారు. ముందస్తుకు పోవాలని మస్తు ముచ్చట పడుతున్నట్లున్నారు సారు. డేట్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, అసెంబ్లీ రద్దు చేసేస్తా. ఇక ప్రజాక్షేత్రంలోనే ఎవ్వరి ప్రతాపమేంటో, ఎవ్వరి దమ్మెంతో తేల్చుకుందాం. ఇలానే సాగిపోయింది కేసీఆర్ ప్రసంగం. ముందస్తుకు పోతే అసలు మమ్మల్ని తట్టుకోగలరా అంటూ సూటిగానే ప్రశ్నించారు కేసీఆర్. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కున్నట్లే. మీరు గోక్కున్నా గోక్కోకపోయినా నేను మాత్రం అదే పనిలో ఉంటానంటూ కేసీఆర్ హెచ్చరించారు. ముందస్తుపై కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే ఒక్కసారి విందాం. వాళ్ళకి అంత దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయమని రాదా? నేనే అసెంబ్లీ రద్దు చేస్తాను. నిజంగా అంత దమ్ముంటే రమ్మను. ఓడించేటోళ్ళు గెలిపించేటోళ్ళు ప్రజలు, వ్యక్తులు కాదు. వ్యక్తులు అట్లా అనుకుంటోళ్ళు వెరి వెంగళ ప్రకింద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం ఉంటాడు నేను ఓడిస్తాను మాట్లాడతాడా? మాట్లాడుతున్నా అది అహంకారానికి లేదా అవివేకానికి నిదర్శనం అవుతుంది. గీ చిల్లర మాటలతో కేసీఆర్ని కొడతారా? నాకు అర్థం కాదు. ఈ దిక్కుమాలిన ఆరోపణలు, ఈ చిల్లర ముచ్చట్లు, ఈ కాయగూరకుడు మాటలు గివేనా? వీటితో మేము కేసీఆర్ని దెబ్బతీసి గింత కొరితే ఆలోచన ఉంటుంది, గింత కురుసా. ముందస్తుకు బీజేపీ కూడా సై అంటోంది. కాకపోతే ముందస్తుపై కేసీఆర్ ఎంత తెలివిగా మాట్లాడారో బీజేపీ కూడా అంతే తెలివిగా సమాధానమిచ్చింది. కేసీఆర్ మీరు డేట్ చెబితే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వస్తానంటే, బీజేపీ మాత్రం ముందు మీరు అసెంబ్లీని రద్దు చేస్తే మేము ఎన్నికలకు రెడీ అంటోంది. ముందస్తుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయి. 2014లో నీకు 2009 ఏప్రిల్ వరకు అధికారం ఇచ్చిండు. నీకు పాలించే సత్తా లేక, ధైర్యం లేక పారిపోయి 6 నెలలు ముందుకే ఎన్నికలు జరిపి నువ్వు ఎన్నికలు పెట్టించుకున్నావు. ఆనాడు మస్క కొట్టి ఎన్నికలు పెట్టించుకున్నావు. ఇవాళ అడుగుతున్నా నేను, రద్దు చేయాల్సింది నరేంద్ర మోడీ గారు కాదు, రద్దు చేసే బాధ్యత నీ చేతుల్లో ఉంది. దమ్ముంటే మొన్నే అమిత్ షా గారు వచ్చిపోయింది. అరే డిజాల్వ్ కరో కభీ భీ హమ్ తయారే, హమ్ లడ్నే కే లియే తయారే కేసీఆర్ అని చెప్పాడు మా అమిత్ షా గారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల హీట్ పెరిగిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందస్తు ఎన్నికలపై ఎవరి వ్యూహమేంటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు ధీమాతో కేసీఆర్ ఉన్నారా? బీజేపీ టార్గెట్ చేస్తున్న ఆ నలుగురు నేతలు ఎవరు? బెంగాల్ తరహా వ్యూహం తెలంగాణలో వర్కౌట్ అవుతుందా?
ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. ఏదైనా సాధించాలి అనుకుంటే దాని అంతు చూసే రకం కేసీఆర్. ఆ గుణమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కలను నిజం చేసేలా చేసింది. వరుసగా 2 సార్లు అధికారంలో నిలబెట్టింది. ఇప్పుడు ముందస్తు విషయంలోనూ కేసీఆర్ అంతే దూకుడు మీద ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ సీన్ చూస్తుంటే త్వరలోనే ముందస్తుకు ముహూర్తం పెట్టేసేలా ఉన్నారు. తెలంగాణలో కొంతకాలం నుంచి ముందస్తు మాట పదే పదే వినిపిస్తోంది. ఇప్పుడు స్వయంగా ఇటు కేసీఆర్ అటు బీజేపీ నేతల నోటి నుంచి కూడా అదే మాట వినిపించడంతో ముందస్తు సైరన్ మోగినట్టే అనిపిస్తోంది. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్న విషయం అధికార ప్రతిపక్షాలకు బాగా తెలుసు. అందుకే ముందు నుంచి ఎవరి వ్యూహంతో వారు ముందుకెళ్తున్నారు. రేపే ఎన్నికలు అన్నట్లుగా పనిచేస్తున్నారు. సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వద్దు కూడదు అంటూ గగ్గోలు పెట్టే గాయగత్ర చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుస్తామనే ధీమా కేసీఆర్లో కనిపిస్తోంది. అంతేకాదు ప్రెస్ మీట్ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీ శ్రేణులకు కొండంత భరోసా ఇచ్చాయి. కేసీఆర్ ఇంత కాన్ఫిడెంట్గా ఓ విషయం చెప్పారంటే తెలంగాణలో తీన్మార్ ఖాయమని గులాబీ శ్రేణులు ఫిక్స్ అయిపోయాయి. అడవిలో పులిని వేటాడాలంటే వేటగాడు కావాలి. ఇప్పుడు అలాంటి వేటగాళ్లనే రంగంలోకి దింపుతోంది బీజేపీ. కమల వ్యూహాలు ప్రత్యర్థుల కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. కేసీఆర్ సిబిఐల గురించి, ఈడీల గురించి, కేసుల గురించి, షిండేల గురించి పదే పదే మాట్లాడుతున్న బీజేపీ వ్యూహాలు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. మహారాష్ట్ర స్టైల్లో కూల్చుడు రాజకీయాలు ఇక్కడ వర్కౌట్ కాకపోతే పోని బెంగాల్ ఫార్ములాను అప్లై చేద్దామంటోంది కమల దళం. టీఆర్ఎస్లో 4 ముఖ్య నేతలను బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఆ 4 నేతలను ఆయా నియోజకవర్గాల్లో లాక్ చేసే వ్యూహంలో ఉన్నారు. సీఎం కేసీఆర్ పైన గజ్వేల్ నుంచి పోటీకి సై అంటున్నారు ఈటెల రాజేందర్. అటు హరీష్ రావు పైన సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ఎమ్మెల్యే రఘునందన్ అంటున్నారు. ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ స్థానంలో కవితపై పోటీ చేసి గెలిచారు ఎంపీ అరవింద్. అటు కేటీఆర్ పై సిరిసిల్ల నుండి పోటీకి బండి సంజయ్ రెడీ అవుతున్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. మొత్తంగా ఆ 4 నియోజకవర్గాలకు పరిమితం చేస్తే ఇతర నియోజకవర్గాలపై దృష్టి తగ్గించవచ్చని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీని లాక్ చేసి 70 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అదే తరహాలో ఇక్కడ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 30 సీట్లు మావే అన్న కాన్ఫిడెంట్లో ఉంది బీజేపీ. అంతకు మించి గెలవాలంటే ఏం చేయాలి? అందుకే ఢిల్లీ వ్యూహాలను మార్చే పనిలో పడింది. రాబోయే 3 నెలలు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఉధృతంగా పర్యటించి పార్టీని పటిష్టం చేసిన తరువాత పరిస్థితిలో గుణాత్మకమైన మార్పు వస్తుందని ఢిల్లీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నందున డిసెంబర్ లోపు ప్రతి గ్రామంలోనూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఇక టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులకు కమలం తలుపులు తెరవాలని ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపించడంతో రాష్ట్రంలో రాజకీయాలు ప్రెషర్ కుక్కర్లా మారిపోయాయి. ముందస్తుకు వెళతారా లేదా అన్నది కాదు క్వశ్చన్. వెళ్లడానికి కారణాలు మాత్రం అనేకం ఉన్నాయన్నదే మ్యాటర్. దీంతో ఆయా పార్టీలన్నీ తమ శ్రేణులను యుద్ధానికి సిద్ధం చేస్తున్నాయి. ఇక్కడ పార్టీలన్నీ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది. మీరు ముందస్తుకు వెళతారా, కరెక్ట్ టైంకే వెళతారా, తొడలు కొట్టుకుని వెళతారా, ఛాలెంజ్లు చేసుకుని వెళతారా అన్నది ముఖ్యం కాదు బాస్. ఓటర్లు ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అన్నది ఫిక్స్ అయితే మీరు టైం మార్చుకుని వచ్చినా, టైం ఫిక్స్ చేసుకుని వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్ళ నిర్ణయంలో మాత్రం పెద్దగా తేడా ఉండదు. మహా అయితే మీరు చెప్పేదానికి నేను చెప్పేదానికి 1-2 సీట్లు అటు ఇటు ఉండొచ్చు. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇది మాత్రం క్లియర్ కట్.